హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మనం మిగిలిపోయిన పిండితో దోశ పిండితో అయితే పునుగులు చేస్తున్నాము. అదైతే ఒక 2 రోజులు 3 రోజుల పిండి అయితే కింద బాగా పులిసిపోయి ఉంటుంది. దాంతో చేస్తే బాగా వస్తాయి పునుగులు. ముందుగా మనము పిండి కావాల్సినంత తీసుకొని అందులోకి జీలకర్ర, ఆనియన్స్, సాల్ట్, కొంచెం సోడా పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. కొత్తిమీర, కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి మనము. దాని తర్వాత మైదా పిండి, బియ్యం పిండి, అంటే బియ్యము ఆ పొడి చేసుకు పెట్టుకున్నాను అనమాట నేను. అది ఒక 3 టేబుల్ స్పూన్స్, అదొకటి 3 టేబుల్ స్పూన్స్ అయితే పట్టింది నాకు. మీరైతే పునుగులు వేయడానికి కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే వరకు అయితే మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో నా పిండి అయితే గట్టిగానే ఉంది కాబట్టి నాకైతే ఏం ఎక్కువసేపు అయితే ఎక్కువ పిండి అయితే పట్టలేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరైతే మిక్స్ చేసి పెట్టుకోండి. మనము పిండి అన్నీ వేసాం కదా, ఇప్పుడు దానికోసం అనేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే అది నానిపోతుంది. అందులో ఆ లోపు మనమైతే ఇక్కడ టమాటో చట్నీ అయితే చేస్తున్నాము. నార్మల్ చట్నీతో అయితే తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. టమాటోని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక ఇంచు బెల్లంని అయితే వేస్తున్నాం మనం ఇక్కడ. అవి మగ్గిపోయిన తర్వాత పక్కకు తీసిన తర్వాత అందులో ఉండే వాటర్లోకి మనము అది అలాగే పెట్టాలి, పడేయకూడదు. కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసేసి అలాగే పక్కన పెట్టేయండి. అది మనము 2 వెల్లుల్లి రెవ్వలు సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మనమైతే ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను పక్కన. ఇంకా మనము పిండి అయితే రెడీ అయిపోయింది మనకి. ఇంకా తీసుకొని మనము చేతితో కొంచెం కొంచెం ఆయిల్లోకి అయితే వేసేయడమే. ముందైతే ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదని చెక్ చేసుకుంటున్నాను. అక్కడ హీట్ అయింది కదా, దానికి ఇంకా పునుగులు అయితే వేసేస్తున్నాను. మనము ఎన్ని పడితే అన్ని అయితే వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. అతుక్కున్నా కూడా ఈజీగా అయితే మనం తీసేయచ్చు. ఇంకా కొంతమంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఇంకా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది మీకు. సో ఇక్కడ వీడియోలో క్లిప్లో చూపిస్తాను నేను అతుక్కుంటే ఎలా రిమూవ్ చేయాలని. సో ఇదిగోండి, స్పూన్తో నేను ఇలా అంటున్నాను చూడండి, ఈజీగా అయితే మనకి వచ్చేస్తాయి అతుక్కున్నవి. సో మనకి ఈ విధంగా ఉన్నప్పుడైనా రిమూవ్ తీసేసుకోవచ్చు. లేదు ఇంకా మనకి కలర్ చేంజ్ కావాలనుకోండి అలానే పెట్టుకొనేసి చేయొచ్చు. మార్నింగ్ ఈజీగా అయిపోతుంది మనకి బ్రేక్ఫాస్ట్కి అయితే, ఈవినింగ్ స్నాక్స్కైనా మన ఇష్టం అది. అదే విధంగా నెక్స్ట్ వేస్తున్నాను నేను ఇంకొకసారి. ఇక్కడ మనకైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీలోకి కొంచెం పోపు అయితే వేసాను. నార్మల్గా మనం జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు అయితే వేస్తాం కదా, అదే వేసాను నేను. చేసినట్టు నేను క్రిస్పీగా అయితే చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీడియోలో మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా చెప్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. తప్పకుండా నేను చూపించిన కొలతల్లో అయితే చేయండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.